It's time for a special performance that reminds us the one of the greatest nature gifts, trees. Trees gives us shade, oxygen and life itself. Yet we often take of them granted. Today our talented students will bring us the important message to life through their skit. So let's sit back, watch and reflect on how we can care of our environment. Please give them a big round of applause. అందరికీ శుభోదయం. నా పేరు లతిక. మేమంతా 2వ తరగతి విద్యార్థులం. మేము ఇప్పుడు చెట్లు వాటి ఉపయోగాలను మీకు వివరిస్తాము. విని ఆనందించండి. ఆగు జశ్వంత్, ఏం చేస్తున్నావు? ఏనా చెప్పు. నేనా చెట్టు నరుకుతున్నా. నువ్వు తప్పు చేస్తున్నావు జశ్వంత్. నేనా చెట్టు నేనేం తప్పు చేశాను లతిక? చెట్లే కదా నరుకుతున్నాను. ప్రస్తుత రోజుల్లో మనుషులు చెట్లను నరికి ప్రకృతికి ఎంతో హాని చేస్తున్నారు. దాని వలన కాలుష్యం పెరిగి ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చెట్లని నరకకుండా చెట్లని పెంచడం వలన కలిగే ఉపయోగాలను మా స్నేహితులు మీకు వివరిస్తారు. విచ్చాలంటే గాలి యొక్క అవసరం. మన వల్లే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు పీల్చుకొని మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. కాలుష్యం పెరుగుతున్న ఈ రోజుల్లో చెట్లను పెంచడం చాలా అవసరం. కనుక అందరూ చెట్లు పెంచండి. మనుషులకి గాలి, ఆహారం కూడా అంతే అవసరం. మనుషులకి గాలి ఎంత అవసరం, ఆహారం కూడా అంతే అవసరం. రైతు పంటల్ని పండించాలంటే వర్షం ఎంత అవసరం. వర్షం పడాలంటే పచ్చని చెట్లు కావాలి. కాబట్టి అందరూ చెట్లని పెంచాలి. మానవుడి ఆహారంలో భాగమైనది పండ్లు కూరగాయలు కూడా. ఇవన్నీ మొక్కల నుండే లభించాయి. అది మానవుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. అందుకే మనమందరం చెట్లను పెంచాలి. ఇంగ్లీష్ మందుల కంటే ఎంతో విలువైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మనకున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చెట్లను రక్షించుకోవాలి, మన ధర్మం. చూసారుగా చెట్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కనుక అందరూ చెట్లను పెంచండి. భావితరాల భవిష్యత్తుని కాపాడండి. చెట్లు మనకు ప్రాణం లాంటివి. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. చెట్ల గొప్పతనం గురించి మన చిన్నారులు భలేగా వివరించారు. లెట్స్ క్లాప్ దెమ్.